హలో గైస్, నా పేరు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ విచ్ రాక్ మూవీ రివ్యూస్. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మర్చిపోవద్దుకండి, ఎందుకంటే నా వీడియోని మీరు ఫర్దర్గా చూడొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూసేసండి స్కిప్ చేయకుండా. అండ్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా? కాదు, వైల్డ్ ఫైర్. ఇంకా పుష్ప 2 ది రూల్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది అండి. మూవీ అయితే మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ అయితే అరాచకం, అసలు చెప్తున్నాను కదా. సెకండ్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు అయితే జాతర సీక్వెన్స్ ఏదైతే ఉంటుందండి అదైతే హైలైట్ అబ్బా. నాకేం అనిపించిందంటే ఈ మూవీలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ ఇప్పటి వరకు. అంటే దానిలో ఇలాంటిది డౌట్ లేదు మనకి. మూవీ వాచ్ చేసినంతా కూడా నాకు గూస్ బంప్స్ అసలు. ఎస్పెషలీ జాతర సీక్వెన్స్ చూసినప్పుడు అండి. థియేటర్లో కూడా అదేంటంటే అరుపులు, విజిల్స్ మామూలుగా లేదు. అరాచకం అసలు. లిటర్ ఆసమ్ అబ్బా మూవీ అయితే. మైండ్ బ్లోయింగ్ అసలు. అండ్ ఫ్రీ క్లైమాక్స్లో కూడా ఒక సీన్ అది ఉంటుందండి, అదైతే రచ్చగా ఉంటుంది. ఆ సీన్ అయితే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆయన కెరీర్లో అయితే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది అని చెప్పొచ్చు. ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అయితే మూవీలో క్లియర్గానే తెలుస్తుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. బీజం కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఎలివేషన్ క్రియేట్ చేసినట్టుగా ఉంది. అంటే ఎక్కడెక్కడైతే ఫైట్ సీన్స్ కూడా టాప్ నాచ్ అసలు. ఇప్పుడు సీన్స్ బాగానే ఉంటాయి, తర్వాత బీజం కూడా కరెక్ట్గా వస్తే బాగా ఎలివేట్ అవుతుంది కదండి. అండ్ నేనైతే మూవీ చూసి ఇంటికి వెళ్ళాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మూవీ అంతా నా మైండ్లో అలాగే రన్ అవుతూనే ఉందండి. అంటే కళ్ళు ఎదురుగా కనిపిస్తూనే ఉంది. ఇంకా నిజంగా జాతర సీన్ అయితే అస్సలు మర్చిపోలేకపోతుంది. అంత సూపర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. అది స్టోరీ కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకైతే. సో మూవీ కూడా 3 hours and 20 minutes మూవీ డ్యూరేషన్ కదా. సో ఇంత లాంగ్ అయినా మీకు అస్సలు బోర్ కొట్టదండి. ఇంత అలాగా అంటే మీకు అలాగే ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట మూవీ కూడా. అలా మీకు ఇన్వాల్వ్ అయిపోతారు మూవీలో. సో ఆ జాతరలో సీన్ అయితే ఉంటుంది, చెప్పండి కదా. దానిలో ఒక అంటే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నిజంగా నాకైతే కాంతార గుర్తుకు వచ్చేసింది మళ్ళీ. సరే అయితే గ్యారంటీ అండి అల్లు అర్జున్కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చేస్తుంది. ఆస్కార్ అవార్డు కూడా. సో ఎస్పెషల్లీ ఆ సీన్స్ నాకు చాలా లైక్ అయ్యండి, చాలా నచ్చింది. సూపర్ అసలు. అండ్ కెమెరా వర్క్ కూడా చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. అండ్ డైరెక్షన్ సుకుమార్ కోసం డైరెక్షన్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. అంటే స్టోరీ ఒక మాస్ కమర్షియల్ అసలు మూవీ. అంటే స్టోరీని తీసుకున్నారు కదా, తీసుకుని వెళ్ళారు కదా ఫస్ట్. అంటే మనకి పుష్ప 1లో. అలాగే పుష్ప 2లో చూసుకుంటే మాస్ ఫ్యామిలీ రివెంజ్ అని తీసుకుని వెళ్ళారు. సో సుకుమార్ గారు స్టోరీ అయితే బాగా హ్యాండిల్ చేశారని దీనిలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఆయన తీసుకున్న పాయింట్ కానీ, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కానీ, ఆయన ఎగ్జిక్యూషన్ కానీ సూపర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అండ్ అల్లు అర్జున్ గారు, రష్మిక రియల్ లైఫ్లో కూడా వాళ్ళు కపుల్ ఏమో అని మనకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. వాళ్ళకిద్దరు అదే మనం థియేటర్లో చూసినప్పుడు, అది స్క్రీన్ పైన చూసినప్పుడు అయితే. అండ్ అల్లు అర్జున్ గారు, రష్మిక మందాన గారిది కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ పార్ట్ 1కి పార్ట్ 2కి బాగా కనెక్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ అదిరిందండి, చాలా బాగుందన్నమాట. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అదైతే డ్యాన్స్ పరంగా అనుకోవచ్చు, అల్లు అర్జున్ డ్యాన్స్ పరంగా, అండ్ అర్జున్ యాక్టింగ్ పరంగా, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా, అండ్ క్లైమాక్స్ పరంగా చూసుకుంటే సో నిజంగా చెప్తాను మైండ్ బ్లోయింగ్ అసలు మూవీ అయితే. మూవీలో నెగిటివ్ చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చండి. ఆ స్టోరీ కొంచెం స్లోగా వెళ్ళినట్టు, లాగ్ అయినట్టు కొంచెం అనిపించింది నాకు. ఫీలింగ్ అయితే కలిగింది అసలు. మూవీ స్టార్టింగ్ కూడా గుడ్ అసలు, అలాంటి డౌట్ లేదు. బట్ అంటే మూవీ వెళ్తూ ఏంటి ఏమైందంటే హైప్ అది ఏదైతే ఉంటుందో హై క్రియేట్ చేయలేకపోయిందండి. అండ్ మనందరికీ తెలుసు కదా ఇది ఒక మాస్ కమర్షియల్ మూవీ అని. ఎందుకని అక్కడ మాస్ మసాలా అయితే అక్కడికి తగ్గినట్టే అనిపించింది నాకైతే. అండ్ కొన్ని అన్నెసరీ సీన్స్ పెట్టేశారేమో అనిపిస్తుంది. ఈ మూవీలో 2 songs ఉంటాయి. నెక్స్ట్ 1 చిన్న సాంగ్ జాతర సాంగ్. ఈ 3 songs కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ కిసిక్ సాంగ్ ఏదైతే ఉంది కదా, థియేటర్ చూస్తే బాగానే అనిపిస్తుంది మళ్ళీ. బట్ ఎందుకంటే కానీ ఊ అంటామా అదంతా చూసుకుంటే ఈ సాంగ్ కొంచెం తగ్గినట్టే అనిపించింది. అండ్ ఊ అంటామా అండ్ కిసక్ సాంగ్ అయితే మన కొరియోగ్రాఫర్ అయితే గణేష్ ఆచార్య గారు ఇచ్చారు.
అంటే ఇంకా అల్లు అర్జున్ డ్యాన్స్ అండి, ఓహో ఏం చెప్తాం, సూపర్ అండి. పర్ఫార్మెన్స్ అయితే ఆసమ్ అనిపించింది. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను కదా మూవీ కోసం, తర్వాత ట్రిపుల్ పర్ఫార్మెన్స్ కనిపించింది నాకు. అంతే కదా, ఎక్స్ట్రా ఆర్డినరీగానే ఉంది పర్ఫార్మెన్స్, చింపేశారండి అసలు. ఫ్రీ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా అనిపించింది. మూవీ ఓవరాల్ చూసుకుంటే గుడ్ అబ్బా, సూపర్ అసలు. అంటే మీకు చెప్తాను కదా, మూవీ నేను చెప్తాను కదా, ఎక్కడ బోర్ కొట్టే విధానం ఉండదండి మూవీ అయితే. మీరైతే ఒక పుష్ప ఆ వరల్డ్లో మీకు ఇన్వాల్వ్ చేసే విధానం కదా మూవీ అయితే ఉంటుంది. పార్ట్ 3 కూడా హింట్ ఇస్తారు కదా, పార్ట్ 3 పుష్ప ది ర్యాంపేజ్కి ఇది పాయింట్స్ కొన్ని వదిలేశారు. సో మనం ఇంకా ఆ 3లో కూడా ఇంకా చాలా స్టోరీ అయితే ఉంటుంది. అండ్ అన్ని కొన్ని పాయింట్స్ అయితే వదిలేరండి, కొన్ని క్యారెక్టర్స్ని కూడా కొన్ని అంటే ఫుల్గా చూపించలేదు మూవీలో అయితే. అంటే మీరు అనుకుంటే స్టోరీ అండి, ఇంకా స్టోరీ అయితే ఎండ్ కాలేదు, రివెన్స్ కూడా అలా ఇంకా ఎండ్ అవ్వలేదని చెప్పాలి. అది మనకి పార్ట్ 3లో కదా చూడవచ్చు. సో మూవీలో పర్ఫార్మెన్స్ అయితే, మూవీ ఆర్టిస్ట్ ఎవరవుతున్నారో అందరూ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారండి. పర్ఫార్మెన్స్ అయితే అందరూ కూడా చాలా బాధ్యతలు, ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే. సో ఎంత చెప్పుకుంటే అల్లు అర్జున్ గారి కోసం అంత తక్కువ అనిపించింది నాకు. ఓరా మాస్ అంటే ఓరా నాట్ అసలు. రీజన్ కూడా హైలీ సూపర్ అండి. ఫ్రీ క్లైమాక్స్, ఫైట్ సీక్వెన్స్ అండ్ జాతర సీక్వెన్స్ అని చెప్పాను కదా మీకు, అదైతే బీజిఎం అయితే దగ్గర వెళ్ళిపోయిందండి. నిజంగా చెప్తున్నాను, సూపర్ బాబా. చెప్తాను కదా, ఓవరాల్గా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. మూవీ అయితే ఒక రిమార్క్స్ ఉందంటే అది ఫస్ట్ హాఫ్, వదిలేస్తే తక్కినంత సూపర్ అండి. సో మీరు అందరికి రిక్వెస్ట్, ఖచ్చితంగా వెళ్ళండి మూవీ చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటనేది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వచ్చేసి పండుగ అని చెప్పవచ్చండి, మిగతా వాళ్ళు కూడా పండుగని. సో నేను ఇచ్చిన ఈ మూవీ రేటింగ్ అయితే 4.5/5. సో అదే విషయం అండి. సో మీ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్ మీ ఒపీనియన్ తెలియచేయండి. సో దట్స్ దిస్ రివ్యూ. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకొని, ఎందుకంటే నా ఫర్దర్ రివ్యూస్ ఉంటాయి కదా, అవి మీరు ఖచ్చితంగా చూడవచ్చు. నా ఛానల్కి అయితే కొత్త వాళ్ళు ఎవరు ఉంటారు, న్యూ సబ్స్క్రైబర్ ఉంటారు కదా, వాళ్ళైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసండి. అలాగే నా సెకండ్ ఛానల్ విజు రాక్ స్టార్ వ్లాగ్స్లో కూడా మంచి మీకు షార్ట్స్ అయితే ఉంటాయి, అవి కూడా చేసి ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ కొత్త రివ్యూస్ మళ్ళీ మీ ముందుకుంటాను. ఓకే, బై బై, టేక్ ఇట్, జై హింద్.